హిజ్రీ శకం 164లో ఇమాం అహ్మద్ బిన్ హంబల్ జన్మించారు. హిజ్రీ శకం 221లో ఆయన పరమపదించారు. ఇమాం అహ్మద్ బిన్ హంబల్ వారు ఇరాక్లోని బగ్దాద్, గజాలో జన్మించారు. ఇమాం అహ్మద్ బిన్ హంబల్ వారు ఆనాడు ఆ రాజ్యము, ఆ ప్రభుత్వం ఎవరైతే ఉన్నారో వారు చాలా దౌర్జన్యాలు చేసేవారు. ఇమాం అహ్మద్ బిన్ హంబల్ వారు ఏం చేశారంటే వారిని వ్యతిరేకించేవారు. నువ్వు మా రాజ్యాన్ని వ్యతిరేకిస్తావా, మా ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడతావు అనేసి ఇమాం అహ్మద్ బిన్ హంబల్పై వీపు మీద కొరడాలు జలిపించేవారు. ఆనాటి అవిశ్వాసులు ఏ విధంగా కొరడాలతో కొట్టేవారంటే, ఇమాం అహ్మద్ బిన్ హంబల్ వీపు మీద ఒక కొరడా కొట్టి ఏనుగు మీద ఒక కొరడా కొట్టినట్లయితే ఆ ఏనుగు నొప్పితో అరిచేది. అంతగా ఇమాం అహ్మద్ బిన్ హంబల్ వారిని శిక్షించేవారు. అలా శిక్షించడంలో ప్రధాన సూత్రధారి అబీ దుఆత్ అనేటటువంటి ఒక వ్యక్తి. ఎక్కువగా అబీ దుఆత్ అనేటటువంటి ఈ వ్యక్తి ఏం చేసేవాడంటే ప్రధాన సూత్రధారి ఇమాం అహ్మద్ బిన్ హంబల్ని శిక్షించడంలో. చివరికి ఈ అబీ దుఆత్ అనేటటువంటి వ్యక్తి ఏ విధంగా శిక్షకు గురైపోయాడంటే, అల్లా యొక్క లానత్, అల్లా యొక్క శాపం ఎలా తగిలిందంటే, ఆ వ్యక్తి బ్రతికుండగానే ఒక రకమైనటువంటి పారాలసిస్, పక్షవాతం వచ్చేసింది. శరీరంలో ఒక భాగం మొత్తం కూడా చచ్చిపడిపోయింది, మొద్దుబారిపోయింది. అతడే సాక్ష్యం ఇస్తున్నాడు, నా శరీరంలో సగభాగం ఏదైతే చచ్చిపడిపోయిందో, మొద్దుబారిపోయిందో, ఆ మొద్దుబారిపోయినటువంటి శరీరంపై రంపాలతో కోసిన స్పర్శ ఉండేది కాదు. మిగతా ఒక భాగం ఏదైతే మొద్దుబారి పడలేదో ఆ శరీరంపై ఒక ఈగ వాలిన నరకం నాకు గుర్తొచ్చేది అని ఆ విధంగా అలాంటి శిక్షకు అతడు గురైపోయాడు. ఎందుకంటే ఇమాం అహ్మద్ బిన్ హంబల్ ఒక విశ్వాసిని, అతనిపై దౌర్జన్యం జరిగింది కాబట్టి. అల్లాహు అక్బర్. ఈ విధంగా మీరు చరిత్రని కాస్త చూసినట్లయితే చరిత్రలో అనేక ఆధారాలు ఉన్నాయి. ఆ ఆధారాలు ఏంటంటే, ఎవరైతే దౌర్జన్యం చేశారో ఆ దౌర్జన్యం చేసినటువంటి వారు ఎవరు కూడా క్షేమంగా ఉన్నటువంటి ఒక్క ఆధారం కూడా మనకు కనిపించదు. దౌర్జన్యాన్ని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఎట్టి పరిస్థితుల్లో కూడా క్షమించడు. ఇలాంటి అనేక సందర్భాలు మనకు కనిపిస్తున్నాయి.